జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా దీక్ష దివస్ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోని నంబర్ 1గా నిలిచిందన్నారు. సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం పాటుపడ్డారని తెలిపారు. దీక్షా దివస్ సంబరాల్లో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాజీ పాల్గొన్నారు. ఎందుకంటే గతంలో చెన్నారెడ్డి గారి నాయకత్వంలో ఉద్యమం చేశారు, కానీ సరెండర్ అయ్యారు. చాలా మంది ఉద్యమం చేశారు, మళ్ళా సరెండర్ అయిపోయారు. కానీ కేసీఆర్ గారు ఉద్యమం చేస్తూ అమరణ నిరాదీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. దీక్ష టైంలో ఈ దీక్షా దినంలో చావుల బతుకుల పరిస్థితిలో మనం ఒకసారి ఆలోచించాలి. ఆయన ఒకటే అనుకున్నాడు, ఉద్యమం చేశాం, ఏళ్ల తరబడి తెలంగాణ కోసం ఉద్యమం చేస్తాను, మళ్ళా ఇబ్బందికరంగా కాంగ్రెస్ మళ్ళా అందరిని మెబ్బెట్టి మోసం చేసి ఉద్యమాన్ని ఆపుతాను, ఇక నేను సావో లేకపోతే తెలంగాణ వచ్చుడు అనే దాని మీద కేసీఆర్ గారు దీక్ష మొదలుపెట్టాడు. ఆ దీక్ష దాంతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి తెలంగాణ అనౌన్స్ చేయడం జరిగింది. నేను కూడా దాంట్లో ఒక పాత్ర వహించాను. ఆ విరమించే టైంలో నేను కూడా పోయి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మీరుగా వాళ్ళు డిక్లేర్ చేసే పరిస్థితి ఉన్నారు, మీరు దీక్ష విరమించండి, మీరు ప్రాణాలకు తెగించి కార్యక్రమం చేసిన చాలా సంతోషం, తెలంగాణ గర్వకారణం అని కూడా నేను తెలుగుదేశం పార్టీ తరఫున పోయి, కొంతమంది మా వాళ్ళు రాకుండా మేము ఒక 10 మంది ఎమ్మెల్యేలు పోయి ఆ దీక్ష రోజు నేను కూడా పాల్గొని చేయడం జరిగింది. నాకు కూడా సంతోషం అనిపించింది. ఆ పాత్రలో నేను కూడా భాగస్వామ్య. దీంట్లో చాలా మంది ప్రాణాలు తెగించి పనిచేశారు. అందరికీ తెలంగాణ యోధులకు, తెలంగాణ కోసం పోరాటం చేసిన యువకులు, పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు. తెలంగాణ వస్తుందా రాదా అని చాలా మంది భయపడ్డారు. రాజకీయాల కఠినంగా కూడా యువకులు చాలా మంది కూడా ముందుకొచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరిని కూడా జైల్లో పోయారు, దెబ్బలు తిన్నారు, దేనికైనా తెగించి పనిచేశారు. వాళ్ళ స్ఫూర్తితోటే తెలంగాణ వచ్చింది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ తీసుకున్న 10 ఏళ్ళు తెలంగాణ ఇవాళ రాష్ట్రంలో దేశంలో ఒకటి నెంబర్ 1గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఇదివరకు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానం, 11వ స్థానం, 12వ స్థానం, 20వ స్థానం ఉండేది. అది తెలంగాణ వచ్చిన తర్వాత దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇలా సాగునీరుకి ఇబ్బంది ఉంటే సాగునీరు ఇబ్బంది అంతా తీశాడు, కరెంటుకి ఇబ్బంది ఉంటే కరెంటు ఇబ్బంది కూడా 24 గంటలు ఇచ్చాడు, ఇబ్బంది లేకుండా చేశాడు. తాగేందుకు నీళ్ళు లేకుంటే తాగేందుకు కూడా నీళ్ళు ఇచ్చాడు. మహానుభావుడు రైతులకు పెట్టుబడి ఇచ్చాడు, బిడ్డ పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చాడు, ముసలిలకు 2000 పెన్షన్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరిని ఆదుకున్నాడు. గ్రామాలు డెవలప్మెంట్ చేశాడు, కొత్త గ్రామ పంచాయతీ చేశాడు, తండలను గ్రామ పంచాయతీ చేసి ఎన్నో డెవలప్మెంట్ చేశాడు. ఇవాళ దేశంలో అద్భుతంగా తెలంగాణ తీర్చిదిద్దిన మహానుభావుడు కేసీఆర్ గారు. బాగుపడ్డది. అసలు వ్యక్తికి ఈ దీక్ష టైంలో రాష్ట్రం అంతా కూడా తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళందరూ కూడా పెద్దెత్తున కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేయాలన్న కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకమైంది అన్నారు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర. కొత్తగూడెం లోక్సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు కేసీఆర్ మొక్కవోని దీక్షతో పోరాటం చేశారన్నారు. 32 పార్టీలతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పించి కేసీఆర్ తెలంగాణని సాధించారన్నారు.